కొంతమంది అంటే మన దగ్గర అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద అరే 2 లక్షల పైన కాకపోయే మిత్తితో 2 లక్షలు దాటిపోయి లక్షలు కదా. ఇప్పుడు 2 లక్షల రూపాయల మాఫీ అయింది. 2 లక్షల లోపల మాఫీకి సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకో మొన్న కుటుంబం గ్రూపింగ్ అయిన వాళ్ళకో ఎవరికన్నా కాకపోతే ఇవాళ కూడా మన బాధ్యత. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, ఆ మాఫీ చేయించే బాధ్యత మనది. 2 లక్షల రూపాయల లోపల 2 లక్షలకే మనం ప్రకటన చేసినాం. కుటుంబానికి 2 లక్షల రూపాయలు సంబంధించి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే అప్పటికే అయిపోయింది. గ్రూపింగ్ ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి మీ దగ్గర తిరిగిన వాళ్ళకు ఆ గ్రూపింగ్ ఉండి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు వివరాలు ఇచ్చినారు. మొన్న మహబూబ్నగర్లో పైసలు వేసినారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు. ఇది కూడా ఊర్లలో ప్రజలలో చర్చించాలి. మొత్తం వాడు బకాయి చేసిపోయి పాపం కొత్త ఇల్లు చదువుకోవడానికి టైం పడుతుందా అంటారనేది అంటారా ప్రజలు? ఆ సానుభూతి ఉందా అంటే? అయినప్పటికీ కూడా మనం వాడు 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు చేయలేకపోతే 2 లక్షల పైన వదిలిపెట్టి మంచో చెడో ఏదైనా జరగకో వినకనో మీ తప్పు నా తప్పు 2025 ప్రతి ఒక్కరికి బాగుండాలని పనులు కూడా గ్రామాల్లో జరగాలని కోరుకుంటూ మీ అందరికి సంబంధించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మీ అందరి ఆశీర్వచనంతో నేను ఎమ్మెల్యే అయినా, అధికారంలోకి వచ్చినాం, మంత్రి అయినాం. సంవత్సర కాలంగా మనం చాలా పనులు చేసుకున్నాం. ఇంకా కావాల్సినవి ఉన్నాయి. 5 ఏళ్లలో 1 ఏడాది అయింది. కానీ ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థల్లో మనం ఎట్లా గెలవాలి అనేటువంటి ఆలోచనకు సంబంధించి నా ఎన్నికల్లో నేను ఎట్లా శ్రమపడ్డానో మీ ఎన్నికల్లో నేను అట్లా శ్రమ పడతా. కానీ మీరు కూడా శ్రమ పడాల్సి వస్తుంది. ఉదాహరణ మీ ఇంట్లో పెళ్ళైతే గట్టిగానే మనం అన్న దానికి తోడికి ఐక్యత కూడా అవసరం. కొంత ఎవరి అదృష్టం వాళ్ళు ఏనుగంత పని చేసినా ఆవగించేంత అదృష్టం లేకపోతే ఒకసారి తలగదు. ముందు అందరూ కలిసి ఉండి పార్టీకి సంబంధించి గట్టిగా నిర్మాణం చేసుకొని గ్రామాల్లో మనం కరెక్ట్గా ముందుకు పోవడానికి కొరకు ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పకుండా మనకు సంబంధించి మనం అందరం కూడా మరి ముందుకు పోయేటువంటి అవకాశం దొరుకుతుంది. దాని ప్రకారంగా కార్యక్రమం జరుగుతుందనే మాట నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒకసారి ఆలోచన చేసుకుంటే 5 ఏళ్లలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ 5 ఏళ్ళు పట్టింది. దానికి ఎంత పట్టింది?